ఏమిటో తెలిపే సాక్షి, క్రమమైన మార్గమేమిటో చూపే సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి. సత్య సాక్షి అను మా టీవీ కార్యక్రమమునకు ప్రేమపూర్వక ఆహ్వానము. సత్య సాక్షి. దేవుని సేవకుడు దేవుని మాటను మాత్రమే చెప్పడానికి ఉన్నాడు కానీ తనకు తోచిన సోది చెప్పడానికి లేదు. దేవుని గ్రంథంలో లేని స్టేట్మెంట్ చెప్పకూడదు. శాపగ్రస్తుడు అవుతావు. నాకున్న అనారోగ్యం పోవాలంటే దేవుడు నన్ను స్వస్థపరచాలి, మనుషులు కాదు, కొబ్బరి నూనె కాదు, గుడ్డ ముక్కలు కాదు, అయ్యగారి చెయ్యి కాదు. విశ్వాస సహితమైన ప్రార్థన. రోగిని ఎందుకు దేవుణ్ణి మోసగిస్తున్నావు అనుకుంటున్నారు మీరు? నీ రహస్య పాపాన్ని దాచుకుని నీవెక్కడికి వెళ్ళలేవు. మనుషుల నుండి తప్పించుకోగలవు కానీ దేవుడి నుంచి నీవు చేసిన ప్రతి పని పరలోకమందున్న గ్రంథములో రాసి పెట్టాడు. యు హ్యావ్ నో వే టు ఎస్కేప్ ఫ్రమ్ ది wrath of God, from the sight of God. You have lost the heaven, you have lost the love of God. నీకు తెలుసు పాస్టర్ గారు, నీకు తెలుసు మందిరం, నువ్వు చదువుకున్నావు బైబిల్ని, నీవు పాడావు ఎన్నో పాటల్ని, కానీ ఇస్కరియోతు యూదా లాంటి యుక్తితో నీవు జీవించావు. నీ పాపమే నిన్ను పట్టింది. ఈ సమయంలో ప్రభు వస్తే నీ పరిస్థితి ఏంటి? ఆ భయంకరమైన అగ్నిగుండం తప్పించుకోండి. ఈ లోకంలో మీరు నీతిమంతులుగా మార్చబడితేనే ఆ నీతి రాజ్యంలోకి వెళ్తారు. ఈ రాత్రి మీరు మారకపోతే ఒకవేళ మార్పు చెందే అవకాశం మీకు ఉండదేమో. యెషయా గ్రంథం 1వ అధ్యాయము చివరి భాగాన్ని చదువుకుందాం. 21 నుండి ఆఖరి వరకు. నేనొక వచనం మీరొక వచనం అలా మార్చి చదువుకుందాం. అయ్యో, నమ్మకమైన నగరము వేశ్య ఆయనే, అది న్యాయముతో నిండి ఉండెను, నీతి దానిలో నివసించెను. ఇప్పుడైతే నరహంతకులు దానిలో కాపురమున్నారు. నీ అధికారులు ద్రోహులు, దొంగల సహవాసులు, వారందరూ లంచము కోరుదురు, బహుమానముల కొరకు కనిపెట్టుదురు. తండ్రి లేని వారి పక్షమున న్యాయము తీర్చరు, విధవరాండ్రు వ్యాజ్యము విచారింపరు. నా హస్తము నీ మీద పెట్టి క్షారము వేసి నీ మస్తును నిర్మలము చేసి నీలో కలిపిన తగరమంతయు తీసివేసేదను. సియోనుకు న్యాయము చేతను, తిరిగి వచ్చిన దాని నివాసులకు నీతి చేతను విమోచనము కలుగును. మీరు ఇచ్చేయించిన మస్తకి వృక్షమును గూర్చి వారు సిగ్గుపడుదురు. మీకు సంతోషకరములైన తోటలను గూర్చి మీ ముఖములను ఎర్రబారును. బలవంతులు నార పీచు వలె ఉందురు, వారి పని అగ్ని కణము వలె ఉండును. ఆర్పు వాడెవడును లేక వారును వారి పని ఎంతయు బొత్తిగా కాలిపోవును. దేవుడు తన వాక్యాలను విషదపరుస్తూ ఉంటాడు. ఇప్పుడున్న మొబైల్ ఫోన్స్ ఇంతకుముందు లేవు. ఇప్పుడున్న ఇంటర్నెట్ ఫెసిలిటీ గతంలో లేదు. కమ్యూనికేషన్ చాలా గొప్పగా విస్తరించింది. ఈ కాలంలో మనము పోస్టల్ కార్డ్స్ ఉపయోగించాం. ఎందుకంటే దాన్ని రాయాలి, తీసుకెళ్ళి ఆ టపాలో పోస్ట్ బాక్స్లో వేయాలి. వాడు ఎప్పుడు తీస్తాడో దాన్ని తడిచిపోవచ్చు, రస్ట్ పట్టేసి ఉంటాయి ఆ బాక్సులన్నీ. అది చేరచ్చు, చేరకపోవచ్చు, వారం రోజులు టైం తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఎవరు రాయట్లేదు లెటర్స్, మెసేజ్లు పెట్టుకుంటున్నారు. ప్లీజ్ కమ్ టు ద పార్టీ అని పిలుస్తున్నారు. సో
నేను పూర్వకాలము నుండి అదే మతములో ఉన్నాను, అక్కడే ఉండిపోతాను, నాకు మనుషులు పెట్టిన పద్ధతులే ఇష్టము అని అనుకోవద్దు. దేవుడు రోజులు దొర్లే కొలది మరింత జ్ఞానం ఇస్తున్నాడు కదా. మనకున్న ఫెసిలిటీస్ పూర్వకాలము ఉన్న మన తల్లిదండ్రులకు లేవు. సో నేను మా తాత ముత్తాతలానే ఉంటాను, జ్ఞానాన్ని చెప్పినా నేను తెచ్చుకోను అని మూర్ఖులుగా ఉండొద్దు. దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. వ్యతిరేకించొద్దు, సమ్మతించండి. పోయిన వర్తమానంలో 16 నుండి 20 వరకు చదువుకున్నాము. ప్రజల పరిస్థితి ఏంటో 16వ వచనములో ఉంది. దుష్ట క్రియలతో ఉన్నారు, అవి ఆయనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇలా ఉంటూ వారు ప్రార్థన చేస్తున్నారు. ఎవరినో చంపి వచ్చి రక్తపు మరకలతో ఉన్న చేతితో దేవా నాకు సహాయం చేయి అని మొరపెడుతున్నారట. దేవుడు అన్నాడు, నీవు హత్య చేసి వచ్చావు, ఆ చేతులు కడుక్కోకుండా నాకు మొరపెడుతున్నావు, నేను వినను, వినకపోగా నీకు పనిష్మెంట్ ఇస్తాను అని చెప్పాడు. సో దేవునికి మొర్ర పెట్టే ముందు ఆయనతో మనం రికన్సైల్ అవ్వాలి, సమాధాన పడాలి. సమాధాన పడిన తర్వాత అడగాలి. ఏదన్నా షాపులో మనం ఖాతా పెట్టామనుకోండి, 1st తారీఖు వస్తాయి, మాకు శాలరీస్ లేదా పెన్షన్ వస్తుంది, 1st వీక్లోనే నీ బాకీ అంతా క్లియర్ చేస్తానని చెప్పి మనం సరుకులు తెచ్చుకుంటాం. అయితే మనము 2-3 మంత్స్ నుండి పాతది క్లియర్ చేయకుండా క్రొత్త వస్తువుల కోసం అడుగుతున్నాం అనుకో, ఆయన ఇవ్వడు. ముందు పాతది క్లియర్ చేయి, ఇప్పుడు ఏమన్నా కావాలంటే తీసుకుపో. అలా దేవుడు ఏమన్నాడంటే, పాత పాపముల విషయమై క్షమాపణ పొందు, వాష్ యువర్ హ్యాండ్స్, ఎర్రగా ఉన్నాయి వాటిని తెల్లగా చేసుకోండి, అప్పుడు మీ ప్రార్థన వింటాను అన్నాడు. మనము దీర్ఘ ప్రార్థనలు చేయడం నేర్చుకున్నాం కానీ కడుగుకోవడం నేర్చుకోలేదు. మనకున్న డాగులు మచ్చలు అట్టే పెట్టుకొని వేషధారుల వలె ప్రార్థన చేయడం నేర్చుకున్నాం. దేవుడు వాటిని యాక్సెప్ట్ చేయలేదు. కీడు చేస్తున్నారు, హామ్ చేస్తున్నారు. మేలు చేయండి, కీడు చేయొద్దు. అపనమ్మకముగా ఉండడమే హర్టింగ్. ఒక భార్య ఏడుస్తుంది, చాలా ఏడుస్తుంది. భర్త అన్నాడు, నీకు గోల్డ్ కావాలా, నీకు మంచి శారీస్ కావాలా, లేతే మీ అమ్మ దగ్గరికి పోతావా నీవు, నేను దింపి రావాలా, ఎందుకు, వై ఆర్ యూ క్రైయింగ్ అంటే ఆమె అన్నది, ఏం లేదు, ఐ విల్ నాట్ టెల్ యూ, ఏమి లేదు అంటుంది కానీ ఏడుస్తుంది. ఆఖరికి చెప్పింది అడుగుతుంటే, నీ అన్ఫెయిత్ఫుల్నెస్, నీ అపనమ్మక జీవితం వలననే నేను ఏడుస్తున్నాను. ఇట్ ఈస్ హర్టింగ్ మీ అ లాట్. నీ గోల్డ్ వద్దు, నీ పైసలు వద్దు నాకు, నీ బట్టలు వద్దు నాకు, నీ పొగడ్తలు వద్దు, నీ పువ్వులు తీసుకురాని అవసరంలో ఏమొద్దు. బీ ఫెయిత్ఫుల్, దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. దట్స్ వాట్ ఐ వాంట్ ఫ్రమ్ యూ. I want you to be faithful to me and to God. అదే నేను కోరుతున్నానని చెప్పాడు. సో దేవుడు కూడా మన విషయమై మన ప్రార్థన ఆలకింపకపోవడానికి కారణం మన అపనమ్మకత్వమే. మేలు చేయండిరా అంటే కీడు చేస్తున్నారు, న్యాయమును విచారించట్లేదు, హింసింపబడిన వారిని అశ్రద్ధ చేస్తున్నారు, స్వార్థంగా జీవిస్తున్నారు. 18లో వివాదములతో ఉన్నారు, పాపములు కెంపు వలె రక్తము వలె ఎర్రగా ఉన్నాయి. 20వ వచనములో నా మాటలు ఆలకించట్లేదు, తిరుగుబాటు చేస్తున్నారు. కనుక ఏం చేయండి? 16లో కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి,
మీ దుష్టక్రియలు ఆయనకు కనబడకుండా వాటిని తొలగి. దట్స్ వాట్ గాడ్ వాంట్స్ ఫ్రమ్ యూ. ఆయనేమి బరువులు మోయమనలేదు, కడుగుకోండి అని చెప్పాడు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడల్లా మనం చేయవలసిన పని ఆయన కుమారుడైన యేసు రక్తముతో మన పాపములను, మన దుష్క్రియలను కడుక్కో. అబ్బే నేనేం పాపం చేస్తలేదు అనకండి, అబద్ధం అది. మనలో పాపము లేదని చెప్పుకుంటే దేవుణ్ణి అబద్ధికునిగా చేసినట్లు. ఇక్కడ ఎవరైనా నీతిమంతులు ఉన్నారా? చేయి చూపించండి. నీతిమంతుడు లేడు, ఒక్కడు, నాట్ ఈవెన్ వన్. దేవుడు ఒక్కడే. 17 కీడు చేయటం అని మేలు చేయ నేర్చుకోండి. ప్రాక్టీస్ వాట్ ఈస్ డూయింగ్ గుడ్. ఎవరిని బాధ పెట్టొద్దు, కీడు చేయొద్దు, సాధ్యమైతే మేలు చేయండి. మేకల్లా ఉండద్దు, గొర్రె పిల్లలా ఉండండి. న్యాయమును జాగ్రత్తగా విచారించండి, తెలుసుకోండి, నేర్చుకోండి. హింసింపబడిన వారిని విడిపించండి, తండ్రి లేని వారికి న్యాయం తీర్చండి, విధవరాలి పక్షంగా వాదించండి. 18లో వచ్చి ఆయనతో ఉన్న వివాదాన్ని తీర్చుకోండి, ఎర్రని పాపాలని తెల్లగా చేసుకోండి. నేను పైకి బాగానే ఉన్నాను అనుకుంటావు, నిలువెల్లా డాగులతో మచ్చలతో ఉంటావు. దేవునికి రహస్యమైన డీటెయిల్స్ ఏవి ఉండవు. సో దాచుకోవడం మంచిదా, కడుక్కోవడం మంచిదా? ఎందుకు మీరేం చేస్తున్నారు? నో ప్రాబ్లం అనుకుంటున్నారా? దేర్ ఈస్ ప్రాబ్లం. సో మీకు తెలుసు, సాతానుకు తెలుసు, దేవుడు తెలుసు. సో ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. శరీరంలో ఏమైనా గడ్డలు ఏమైనా ఉన్నాయేమో, ఎలా మనం స్నానం చేసుకున్నప్పుడు గట్టిగా తగిలితే వాట్ ఈస్ దిస్, ఏమైనా గ్లాండ్ పెరుగుతుందా, ఏమైంది ఇక్కడ అని మనం ఎలా థరోలీ సర్చ్ చేసుకుంటామో, క్యాన్సర్ లాంటివి ఏమీ డెవలప్ అవ్వకుండా. ఏదైనా గ్రోత్ ఉంటే డాక్టర్ చూపించి, సార్ నా బాడీలో ఇలాంటి గడ్డ వచ్చింది, ఇది కొంచెం అనగానే డాక్టర్ గారు ఆపరేషన్ చేసి బయాప్సీ పంపి దాన్ని చూసి అది క్యాన్సర్ కాదు అని చెప్పే వరకు మనకు శాంతి ఉండదు. దాన్ని మనం పోనీలే పెరగని గ్రోత్, ఎక్స్ట్రా గ్రోత్ పెరగని, శరీరంలో గెడ్డలుంటే తప్పేముండి అనుకుంటే అవి పెరగచ్చు, త్వరగా చనిపోవచ్చు. సో స్నానం చేసుకున్నప్పుడల్లా మన శరీరాన్ని తడిమి చూసుకొని ఐఎమ్ డూయింగ్ ఆల్ రైట్ అని ఎలా అనుకుంటామో, దేవుని సన్నిధికి వచ్చినప్పుడల్లా మన ఆత్మీయ జీవితాన్ని, మన జీవితంలో ఉండిపోయిన పాపపు గుణాల్ని, ఎంతో కాలంగా ఉన్న పరిచయాల్ని, చులకనగా అనుకున్న చిన్ని చిన్ని బలహీనతల్ని మనం తొలగించుకోవాలి. గోరుతో పోయేది గొడ్డలతో అంటే ఇలా ఇలా అంటే గోరుతో అది వచ్చేస్తుంది. కానీ పోన్లే పెరగని అని ఊరుకుంటే గొడ్డలి ఉపయోగిస్తే కానీ అది వదలగదు. సో అంతవరకు ఎందుకు తెచ్చుకుంటారు? కొన్ని రిలేషన్స్ ఆ ఊబిలో పడిపోతే బయటకు రావడం చాలా కష్టం. కొన్ని దుర్గుణాలు, కొందరు ఇంటర్నెట్ దగ్గర కూర్చుంటారు, రోజంతా దాంతోనే అయిపోతుంది. మరికొందరు కొన్ని ప్లేసెస్ని ఇష్టపడతారు, అవే వాళ్ళ జీవితంలో ఐడల్స్, ఇంకా దానికి బానిస అయిపోతారు. కొన్ని దురభ్యాసాలకు గురి అవుతారు, వారు రోజు ఆ పనులు చేయాల్సిందే, లేకపోతే వాళ్ళకి పీస్ ఉండదు. ఇవన్నీ బంధకాలు, చెర. వాటి నుండి మనము విడుదల పొందలేము, కానీ దేవుడు విజయం ఇస్తాడు. గనుక ఆయనకు సబ్మిట్ చేసుకోవాలి. నాకు ఈ పాపము నుండి విమోచన కావాలి. హోల్ హార్టెడ్లీ ఐఎమ్ ప్రేయింగ్ యూ. ఆ పాపాన్ని విడిచిపెట్టాలని ఆశతో నిన్ను అడుగుతున్నాను, దయతో సహాయం చేయి అని అడిగితే, మన పాపములను మనము ఒప్పుకొని నేడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా. వాట్ ఏ గ్రేట్ ప్రామిస్ వీ హ్యావ్. 1 John 1:7-9 చదువుకుంటే
ఈ వాగ్దానం మనకు. సో 19లో సమ్మతించి ఆయన మాట వినాలి. 20లో సమ్మతించక తిరుగుబాటు చేస్తే ఖడ్గము పాలు అవుతారు. సమ్మతిస్తే భూమి యొక్క మంచి పదార్థములను అనుభవిస్తుంది. భూమి దానిలోని సమస్తము దేవునివి. ఈ లోకములో ఉన్న జాబ్స్ అన్నీ ఎవరి? దేవునివి. ఈ లోకములో ఉన్న పాలు తేనెలు ఎవరివి? దేవునివి. శ్రేష్టమైనదంతా ఆయన ఇచ్చేదే. మీరు సమ్మతించి నా మాట వింటే యూ విల్ హ్యావ్ పీస్ ఇన్ యువర్ హోమ్, పీస్ దట్ గాడ్ గివ్స్. అందరి ఇళ్లలో చికెన్ పీస్ ఉంటాయి కానీ సమాధానం ఉండదు. దేవుడు అన్నాడు, సమ్మతించండి, నా మాట వినండి, మీ డాగులు మచ్చలు కడిగి వేసుకోండి, భూమి యొక్క ఉన్నత ఫలాల్ని మీరు అనుభవిస్తారు. సో మీకు రెడ్ లైఫ్ కావాలా లేకపోతే క్లీన్ వైట్ లైఫ్ కావాలా? కడిగి వేసుకొనుట అంటే ఏంటో మీకు చెప్పాను. దేవుడు తన ప్రజలను మారు మనసు పొందమని పిలుస్తున్నాడు. మన ప్రార్థనలు వినబడాలంటే మనము కడుగుకోవాలి. పాపమును విడిచిపెట్టకుండా, ఆయన ఆజ్ఞలు గైకొనకుండా ప్రార్థన చేసిన వ్యర్థమే, కానుకలు ఇచ్చిన వ్యర్థమే. ఆయన స్వీకరించినప్పుడు మనం ఏం చేసినా అది వేస్టే, రావడమే వేస్ట్. కడుగుకునే ఆశ లేనప్పుడు ఇవన్నీ వేస్ట్. ఈరోజు వర్తమానంలోకి వెళదాం. 21 నుండి. అయ్యో, నమ్మకమైన నగరము ఏమైపోయింది? వేశ్య అయిపోయింది. దేవుడు మనలను నమ్మకస్తులుగా ఉండాలని కోరుతున్నాడు. వ్యభిచారము వేరు, వేశ్యతనము వేరు. వ్యభిచారం అంటే శరీర సంబంధమైన కలయిక. భర్తను లేక భార్యను విడిచి వేరే వ్యక్తితో కలిగి ఉండే శరీర సంబంధాన్ని వ్యభిచారము అంటారు. దానికంటే ఘోరం ఏంటంటే వేశ్యగా ఉండడం. అంటే డబ్బు కోసం శరీరాన్ని అమ్ముకొనే ఘోరమైన పరిస్థితిలోకి వచ్చేసేయడం. నమ్మకమైన జీవితం ఎక్కడ? వేశ్య వంటి జీవితం ఎక్కడ? ఇది ఆత్మ సంబంధమైన పాపము. దేవునికి మనకి ఉన్న ఈ రిలేషన్షిప్ ఎలాంటిదంటే భార్య భర్తల మధ్య ఉండే సంబంధం లాంటిది. ఎందుకంటే ఈ రిలేషన్షిప్ ఒక్కటే ఈ లోకములో ఎక్కువ కాలము ఉండేది. సిగ్గు తెలియనిది. తల్లిదండ్రులు 20-25 ఇయర్స్లో మన నుండి వేరైపోతారు, లేదా మనమే వారి నుండి వేరైపోతాము. సో తల్లి బిడ్డల సంబంధం అది ఎల్లప్పుడూ కలిసి ఉండేది కాదు. ఇక బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వాళ్ళు కూడా తల్లి ఇంటిలో తండ్రి ఇంట్లో పెరిగినంత కాలమే కలిసి ఉంటారు. వివాహం అయిన తర్వాత ఎవరి కుటుంబాలు పనులు వారిలో డివైడ్ అయిపోతారు. వన్నెస్ అనేది ఉండదు. ఫ్రెండ్స్ చదువుకునే టైంలో వాళ్ళు చాలా క్లోజ్గా మూవ్ అవుతారు. పెళ్ళి అయిపోయి అక్కడికిక్కడికి ఉద్యోగరీత్యా వెళ్ళిపోయినప్పుడు ఫ్రెండ్ లేడు, కొత్త ఫ్రెండ్స్ వస్తారు. మరి ఈ లోకంలో ఎక్కువ కాలము కలిసి ఉండే బాంధవ్యము, రిలేషన్షిప్ ఏంటంటే భార్యాభర్తలు. చిన్నపిల్లలకి మనం స్నానం చేయిస్తాం. వాళ్ళు కొంత ఏజ్లోకి రాగానే వాళ్ళు బాత్రూమ్ బోల్ట్ పెట్టుకుంటారు. నో నేను చేసుకోగలను, డోంట్ కమ్ మమ్మీ, ఐ కెన్ మేనేజ్ మామా. ఇదిగో టవల్ తీసుకెళ్ళు అంటే కొంచెం డోర్ తీసి ఇలా ఇచ్చేసే, ఐ కెన్ మేనేజ్ మమ్మీ. ఓకే నో ప్రాబ్లం. ఇప్పుడు సిగ్గొచ్చేస్తుంది నీకు, మా అమ్మకు తెలీదా నువ్వెవరో? సో పెళ్ళైనప్పుడు కారు హార్న్ కొడతాడు అల్లుడు, ఏ జల్దియా టైం అయింది రా త్వరగా అంటే, మమ్మీ ఐ లవ్ యూ మమ్మీ, బాయ్ మమ్మీ అంటే, సరేమ్మా జాగ్రత్త అమ్మా. వెళ్ళిపోయాక ఏడుస్తుంది, ఇక్కడే ఉంటానందే నా కుమార్తె వెళ్ళిపోయింది అని. బాయ్ మమ్మీ, వాళ్ళ ఆయన మీద పడిపోతుంది, ఇలా త్వరగా వెళ్ళిపో, మన ఇంటికి వెళ్ళిపోదాం. సో మిగిలిపోయే వాళ్ళు ఇద్దరే, ముసలి తల్లి ముసలి తండ్రి, అంటిల్ ది డెత్. ఇంకా విచారం ఏంటంటే ఇద్దరిలో ఒకరు మధ్యలో వెళ్ళిపోతారు, ఏకపక్షి అయిపోతారు. అది ఇంకా చాలా బాధ. ఒక భార్య చనిపోయిందని మెమోరియల్ డేకి వెళ్ళాను. అతన్ని ఆదరించడం చాలా కష్టమైంది. నా కోడలు నీ ఎలా అడగను పాస్టర్ గారు,
అమ్మ ఆకలి ఉంది, నాకు ఏదైనా తినటానికి పెట్టు అని ఎలా అడగను? నా భార్య నన్ను చూసుకునేది, నాకు ఏమి ఇష్టమో ఆమెకు తెలుసు. ఈ టైం అవ్వగానే ఆయనకు వేడి వేడి టీ ఇవ్వాలనుకునేది, కానీ నా కోడలు ఇవ్వదు. ఎవరిని అడగను? నేను కిచెన్లోకి వెళ్ళి ఏం చూసుకోను మగవాణ్ణి. బట్ ఐ డై విత్ ఎపిటైట్. ఆకలితోనే నేను చచ్చిపోతానేమో. నేను జాబ్ చేసినప్పుడు నాకు చాలా విలువ ఉండేది. రిటైర్ అయిపోయాక ఐ డోంట్ నో వాట్ టు డూ, ఏం చేయాలో తెలియట్లేదు. ప్రజలు నన్ను గౌరవించరేమో అని వరి అవుతుంటే, ఈ లోక రిలేషన్స్ ఏవి స్థిరమైనవి కావు, ఆయన ముందర పోవలే. సో దేవుడు ఒక్కడే నిత్యము మనలో ఉండేవాడు. ఇక్కడ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా, పరలోకం వెళ్ళిన తర్వాత మనము మనుషుల్ని గుర్తుపట్టగలమే కానీ ఈ బాంధవ్యాలు అక్కడ ఉండవు. సో ఇక్కడున్న ఎఫెక్షన్స్ అక్కడ ఉండవు, కానీ మనిషిని గుర్తుపడతాం. అడుగో మోషే, అడుగో ఏలియా అంటాం, లాజర్ని చూస్తాం. ఈ లోకములో భార్యాభర్తల సంబంధం చాలా డెలికేట్ బట్ వెరీ ప్రెషస్. నమ్మకత్వము అనే ఒక్క ఇష్యూతో వాళ్ళ జీవితాల్లో కట్టబడతాయి. భార్యాభర్తలు ఎలా నమ్మకస్తులుగా ఉంటారో ఉండాలో, వాళ్ళిద్దరి మధ్యలో సిగ్గు అనేది ఎలా ఉండదో, ట్రాన్స్పరెంట్గా ఎలా ఉండవలసి ఉందో, ఆ పోలిక మీకు నాకు ఉన్న రిలేషన్షిప్. నేను భర్తను, భరించేవాడిని నేను, మిమ్మల్ని పోషించేవాడిని నేను, మిమ్మల్ని సంరక్షించేవాడిని నేను, మీకేమైనా అవసరమైతే ఇచ్చేవాడిని నేను. మీరు నాకు భార్య. భార్య ఎలా భర్త చెప్పినట్టు వింటే, సమస్తము ఎలా అతనే ఆమె గురించి చూసుకుంటాడు, కేర్ టేకర్గా ఉండి. సో వీలై ఏమండి, నాకు బాగాలేదు, హాస్పిటల్కి తీసుకువెళ్ళండి. ఓకే, ఈవేళ సెలవు పెడతాను, రడు హాస్పిటల్కి వెళదాం. ఏమండి, నాకు బట్టలు కావాలి, పాతవి అయిపోయినాయి అన్నీ, లేకపోతే మాకు ఏదో ఫంక్షన్ ఉంది, నాకు కావాలి, నడు వెళదాం. చూసారా, తల్లిదండ్రులను విడిచి భర్తను లేక భార్యను హత్తుకుంటారు. ఆయన మీద ఆధారపడాలని భర్త కోరుకుంటాడు, నమ్మకస్తురాలుగా ఉండాలని భర్త కోరుకుంటాడు. మంచి వంట వండి పెట్టడం కంటే తన ఘటాన్ని కాపాడుకుంటూ ఫెయిత్ఫుల్గా ఉండాలి భర్త లేని టైంలో అని ఆయన ఉద్దేశం. భర్తలు చెడ్డవారా, భార్యలు చెడ్డవారా అనే ప్రశ్న కాదు ఇక్కడ. ఎవరు నమ్మకస్తులుగా ఉంటారని ప్రశ్న కాదు. దేవునికి మనకి ఉన్న రిలేషన్షిప్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ లాంటిది గనుక భార్య ఫెయిత్ఫుల్గా ఉండాలని భర్త కోరినట్లు, మంచి భర్తతో పోల్చబడిన దేవుడు ఆయన మీద ఆధారపడుతూ నమ్మకస్తులుగా ఉండాలని ఆయన కోరుతున్నాడు. ఆయన బాధ ఏంటంటే, వ్యభిచారము చేయడం మాత్రమే కాదు, వేశ్య అయిపోయిందట. నమ్మకంగా ఉండాలనుకున్న నా బిడ్డలు అన్య దేవతలను పూజించుట వలన వేశ్యల వలె అయిపోయారు అని ఆయన బాధపడుతున్నాడు. అపనమ్మకము అనేది దేవుణ్ణి చాలా బాధపరుస్తుంది. నీవు కానుకలు ఇవ్వలేనప్పుడు ఆయన బాధపడడు, నీవు సాక్ష్యము ఇవ్వలేనప్పుడు ఆయన బాధపడడు, నీవు పొరపాటున తప్పిపోయినప్పుడు ఆయన బాధపడడు. నమ్మకంగా ఉండకపోతేనే ఆయన బాధపడతాడు. ఆదామవ్వలను నమ్మి వారికి స్వేచ్ఛ ఇచ్చి వెళ్ళాడు తండ్రి. తిరిగి వచ్చేటప్పటికి వాళ్ళు చెడిపోయి ఉన్నారు. అదే అపనమ్మకత్వం అంటే. ఇంకేంటి, నేను వద్దన్న దాన్ని ఎందుకు చేశావు? నేను ఉన్నప్పుడు చాలా వినయ విధేయతలతో నీతి న్యాయాలతో ఉంటున్నావు, నేను కనిపించకపోయేసరికి నీ నమ్మకత్వాన్ని పోగొట్టుకుంటున్నావు. నమ్మకత్వము అంటేనే ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక నిత్యము భయపడేదే నమ్మకత్వము. కొందరు ప్రిటెండ్ చేస్తారు. ప్రిటెండ్ అంటే నటించడం. ఎదురుగా ఉన్నప్పుడు భక్తిగా నటిస్తూ, ఎవరు లేనప్పుడు
ఇష్టానుసారంగా జీవించడమే అపనమ్మక జీవితం. చర్చ్లో ఉన్నప్పుడు, మన మనుషుల మధ్యలో ఉన్నప్పుడు, సమాజంలో ఉన్నప్పుడు మనం ఎంతో భక్తిగా ఉన్నట్టు కనుపరుచుకోవడం చాలా ఈజీ, యాక్షన్ చాలా ఈజీ. కానీ ఎవరు లేనప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, మనము నివసించే పట్టణానికి 1000 మైళ్ళు దూరంలో ఒంటరిగా ఉన్నప్పుడు అక్కడ నీతిగా ఉండేదే నమ్మకత్వం. ఒకసారి నేను సింగపూర్ వెళ్ళినప్పుడు ఆ రిఫ్రిజిరేటర్లో లిక్కర్ పెట్టారు. ఏదో కాన్ఫరెన్స్కి వెళ్ళాను. అతను అన్నాడు, మీరు దీనిలోని త్రాగినా త్రాగకపోయినా బిల్లు పడిపోతుంది, అది కాంప్లిమెంట్ అంతే, మీకు ఇచ్చేశారు. ఏంటి తీసుకోలేదు, ఖాళీ ఉన్నాయి ఇవన్నీ, తాగలేదే? నేనన్నాను, ఐ ఫియర్ గాడ్. నేను దేవునికి భయపడేవాడిని. దేవుడు ఇక్కడ ఉన్నాడు, మా ఇంట్లో ఉన్నాడు, మా చర్చ్లో ఉన్నాడు, అంతటా ఉన్నాడు. నేను దూరం వచ్చానని నా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే నేను నమ్మకస్తుని కాను. ఏం చేస్తారు సార్? నేను పాస్టర్ గారు. ఎంతమంది పాస్టర్లు వచ్చి తాగి వెళ్తూ ఉంటారు మా హోటల్లో. అవునా? వాళ్ళు నమ్మకస్తులు కాదు. అది తాగితే ఏముంది సార్, దీనిలో తప్పే, మనం ఎవరిని బాధ పెట్టట్లేదు కదా. నో, త్రాగుబోతులు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు అని బైబిల్ చెప్తుంది. సో ఐ విల్ నాట్ డ్రింక్. ఎప్పుడైతే ఆదామవలు దేవుడు చేయొద్దన్న దాన్ని చేశారో వారు వేశ్య అయిపోయారు, ప్రాస్టిట్యూట్. ఎంత బాధాకరమైన విషయం. ఒక భర్త కువైట్కి జాబ్ చేయడానికి వెళుతూ, నేను మళ్ళా 2 yearsలో వస్తాను, ఈ ప్రామిస్ మీ దట్ యూ వుడ్ బి ఫెయిత్ఫుల్ టు మీ అంటిల్ యూ సీ మీ. నా చేతిలో చేయి వేసి ప్రమాణం చేయి, నేను నమ్మకంగా ఉంటానని చెప్పు అని అనగానే, అంత అనుమానం ఏంటి నీకు? అక్కడ చెప్తుంది తాను, నమ్మకంగా ఉండను, ఎప్పుడు వెళ్ళిపోతావని చూస్తున్నాను, నువ్వు వెళ్ళిపోగానే ఫోన్ తీసుకుని వచ్చేసేయి. మా ఆయన వెళ్ళిపోయాడు. అతను మళ్ళీ అడిగాడు, ప్లీజ్ నా చేతిలో చేయి వేసి నాకు ప్రమాణం చేయవా? ఎందుకంటే నేను ఆ దేశంలో ఉన్నప్పుడు నీ కోసం వెయిట్ చేస్తాను, ఎవరిని నేను తాకను. ఆమె అన్నది, దట్స్ నాట్ ఎ ప్రామిస్. హార్ట్ఫుల్గా, హోల్ హార్టెడ్లీ చేసిన వాగ్దానం కాదు. ఇలాంటి అనుమానం మొగుడుతో సంసారం చేయడం చాలా కష్టం. నువ్వు అక్కడ ఏం చేస్తావు, ఎవరు చూస్తారు? ఏం వద్దు, ప్రామిస్ చేయి, నేను వచ్చే వరకు వెయిట్ చేస్తానని. ఆమె ఇలాగని వేళాకోళంగా అనేసి వెళ్ళిపోయింది. అతను వెళుతూ వెళుతూ ఏడ్చాడు. తాను ఇప్పటికే నమ్మకంగా లేదు, నేను అసలు దేశంలో లేనప్పుడు ఆమె ఎలా ఉంటుందో. తాను 2 years తను వచ్చేటప్పటికి పిల్లలు స్కాటర్ అయిపోయారు. ఆమె ఆల్రెడీ ఒక అతనితో సెటప్ పెట్టేసింది. భర్త అన్నాడు, ఈ గోల్డ్ ఎవరికి ఇవ్వను, ఈ విలువైన వస్త్రాలు ఎవరికి ఇవ్వను, బోళ్ళంత డబ్బు తెచ్చాను, ఇల్లు కట్టుకొని హాయిగా ఉందామని. ఎంత కష్టపడ్డానో ఆ దేశంలో, తిండి తిన్నో మానేసి, నిద్ర లేక డబుల్ డ్యూటీస్ చేసి, ఎవరికి ఇవ్వను ఇవి. నమ్మకంగా నీవు నా కోసం ఉండి ఉంటే నా ప్రాణం నీ కోసం పెడతాను, నాకున్నదంతా నీ కోసమే. అందరూ చెప్పారు, నువ్వు వెళ్ళిపోగానే కుంపటి పెట్టేసింది, నువ్వు ఉన్నప్పుడే ఎన్నో వేషాలు వేసేది, ఇప్పుడు నువ్వు లేవు కదా, కనిపించట్లేదు కదా. అతను ఏడుస్తూ ఉండిపోయాడు అలా. ఈ గోల్డ్ ఎవరికి ఇవ్వను, ఈ బట్టలు ఎవరికి ఇవ్వను అని. ఈ చిన్న ఉదాహరణ వల్ల మానవుడే, హస్బెండ్ ఇలా బాధపడినప్పుడు నమ్మకస్తులుగా ఉండమని కోరిన దేవుడు ఇంకెంత బాధపడతాడు. ఆయన మన నుండి కోరేది కానుకలు కాదు, నమ్మకత్వమే. తప్పిపోవడము సహజమే, కానీ దేవునితో సమాధాన పడమని కోరుతున్నాడు. తప్పు చేయని వాళ్ళు ఎవరు ఈ లోకంలో? ఎవ్రీబడి మేక్స్ మిస్టేక్స్ అండ్ ఫూల్స్ విల్ రిపీట్. ఇంకొక ఫ్యామిలీ గురించి చెప్తాను. ఒకతను ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. ఆయన భార్య హౌస్ వైఫ్. ఆ నైబర్తో సంబంధం పెట్టుకుంది. ఒకరోజు నిజమో ఉటుదో తెలుసుకుందామని తాను డ్యూటీకి వెళ్ళకుండా ఒక 1 hourలో రిటర్న్ అయిపోయాడు. ఆ నైబర్ హౌస్లో చూస్తున్నాడు ఏం జరుగుతుందని. ఇతను వెళ్ళిపోయిన 1/2 hourకి అతను వచ్చాడు. డైరెక్ట్గా ఇంట్లోకి వాళ్ళని పట్టుకున్నాడు. అతను
అలానే గోడ దూకేసి వెళ్ళిపోయాడు, షర్ట్ వదిలేసి. ఈ ఎడబాటును భరించక తాను సిగ్గుతో ఇంటికి వెళ్ళిపోయింది, తల్లి ఇంటికి. విచారం ఏంటంటే అక్కడ కూడా వాడు వచ్చేస్తున్నాడు. ఈ భర్త చాలా మంచివాడు, చాలా 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 దీనుడు. అత్త ఇంటికి వెళ్ళి భార్య కాళ్ళు పట్టుకొని, నిన్ను క్షమిస్తాను, వస్తావా? నువ్వు నా మీద అనుమానంతో నీవు స్పై అంటే గూఢాచారిగా నన్ను నీవు అలా చూడడం నాకు ఇష్టం లేదు, అలాంటి చేస్తే నేను రాను. వస్తారు, మాట్లాడతారు, మాట్లాడితేనే అపార్థం చేసుకుంటారా అని తాను ఏదో నీతిమంతురాలా, ఏ నేరం చేయనట్టు, భర్తే నిందలు మోపుతున్నట్టు ఎన్నెన్నో అన్నది. అతను అన్నాడు, సరే గతంలో చేసినవన్నిటికీ నేను క్షమిస్తాను, క్రొత్తగా నువ్వు జీవిస్తానంటే నిన్ను చేర్చుకుంటాను, క్షమిస్తాను, వస్తావా? ఆమె అతనితో సంబంధంలో ఈ రోజుకి కొనసాగుతుంది. దీనుడైన భర్త కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడాడు, దయచేసి నన్ను వంచొద్దు. ఆమె మార్పు చెందలేదు ఇప్పటికీ. ఈ కుటుంబం గురించి మీరు ఆలోచించినప్పుడు నీతిమంతుడైన దేవుడు మనల్ని ఎలా ఉండమని కోరుతున్నాడో మీరు అర్థం చేసుకోవాలి. ఆయన దగ్గర ఆరోగ్యం ఉంది, ఆయన దగ్గర అభివృద్ధి ఉంది, ఆయన దగ్గర సంతోషం ఉంది, సంపద ఉంది, వాట్ నాట్. మానవులైన మనకు ఏం కావాలో అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన ఇవ్వడానికే సిద్ధంగా ఉన్నాడు. ఆయన నీ నుండి నా నుండి కోరేది నమ్మకత్వము ఒక్కటే. బిట్రయల్ అనే మాట చాలా బాధను కలిగించేది. ద్రోహము, మీకు తెలిసే ద్రోహం అంటే ఏంటో? ద్రోహము అనే మాటకు నిర్వచనం ఇమ్మంటే మీరు ఏమిస్తారు? ఇస్కరియోతు యూదా కూడా ఉంటూనే పట్టించాడు. తిన్నా ఇంటికే వాసాలు లెక్క పెట్టడం అనే ఒక సామెత ఉంది కదా, అలా చేశాడు. ద్రోహము, వంచన, మోసము చేయుట, ఇవన్నీ ప్రభువుకి తెలీదా? ఇస్కరియోతు యూదా చేసే పనులన్నీ తెలుసు. అయినా మార్పు చెందుతాడేమో అని అవకాశాన్ని ఇచ్చాడు. సో మనం నమ్మకస్తులుగా ఉంటే దేవుడు దీవిస్తాడు, అపనమ్మకస్తులుగా ఉంటే ఆయన ప్రేమను పోగొట్టుకుంటాం. ఆత్మీయమైన వేశ్యాతనం అంటే అర్థం ఏంటంటే భర్త అయిన దేవుని మీద ఆధారపడవలసింది పోయి మనం లోకాన్ని, అన్యుల్ని ఆశ్రయించడమే. వాళ్ళ పాపము మరొకటి ఏంటంటే 21లోనే న్యాయము, నీతి పోయి ఇప్పుడు అందరూ హంతకులైపోయారు. ఇతరులకు సహాయము చేయవలసిన వీరు ఇతరుల ప్రాణము తీసేవారు అయ్యారట. ఎంత తేడా ఉందో చూడండి. నమ్మకత్వం ఒక ప్రక్కన పెడితే, వేశ్యాతనము మరో ప్రక్కన పెడితే ఎంత తేడా ఉందో దానికి దీనికి. నీతి న్యాయాలుగా ఉండాలని దేవుడు కోరితే వాళ్ళు హంతకులైపోయారట. ఇతరులను చంపేవారయ్యారు. చచ్చే వాళ్ళను బ్రతికించవలసింది పోయి బ్రతికిన వాళ్ళను చంపుతున్నారు. మరి న్యాయాధిపతి అయిన దేవుడు చూస్తూ ఊరుకోవాలా? శిక్ష పెట్టాలా? అందువల్లనే చూడండి 22లో వెండి మస్టు అయిపోయింది, ద్రాక్షరసము నీళ్లతో కలిసి చెడిపోయింది. తడి అనేది, వెట్ అనేది బ్యాక్టీరియాని, కుళ్ళును కలిగిస్తుంది. చేతులు కడుక్కున్నప్పుడు వెంటనే తుడుచుకోవాలి. తడి చేతితో ఏ పని చేసినా ఆ పదార్థం పాడైపోతుంది. తడిగా ఉండే ఏ స్థలమైనా అది పాడైపోతుంది, మురికి వాసన వస్తుంది. మంచి ద్రాక్షరసము నీళ్లతో కలిసిపోయిందట, చెడిపోయింది. అంటే మనం ప్యూర్గా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. నీళ్ళంటే లోకము, లోక ఆశలు, లోకములో ఉండే చెడుగు, వాటితో మనం కలిస్తే చాలు. పచ్చడి జాడి అంటారే, ఇంత టిన్లో పెడతారు, అది 2 years ఇంకా మంచిగా ఉంటే 3 years కూడా మంచిగా తినొచ్చు. దానిలో ఒక్క డ్రాప్ వాటర్ పడితే చాలు, ఆ పచ్చడంతా కుళ్ళిపోయి పాడైపోతుంది. ద్రాక్షరసము
నీళ్లు కలపని ద్రాక్షరసంగా, నీళ్లు కలవని ద్రాక్షరసంగా ఉండాలని దేవుడు కోరాడు. లోకములో ఉన్న మాయ, లోకములో ఉన్న అపనమ్మకత్వము, భ్రష్టత్వం అంతా ఆయన బిడ్డల్లోకి వచ్చేసింది. లోకములో ఉండే ఫ్యాషను, లోకములో ఉండే అబద్ధాలు, వంచన, ఇవన్నీ వచ్చేసినాయి. వాళ్ళు నీళ్లతో కలిసి చెడిపోయారు. 23లో వాళ్ళ అధికారులు ద్రోహులైపోయారు, దొంగలతో కలుస్తున్నారు. తండ్రి లేని వారి పక్షంగా, విధవరాండ్ర పక్షంగా వారు న్యాయం తీర్చేవారు కాదు, వ్యాజ్యము విచారింపరు. 28లో అక్రమము చేస్తున్నారు, వారు పాపులు, దేవుణ్ణి విసర్జించారు. దేవుడు మన మీద మోపే నిందలు ఇవే. మేలైనది చేయనిరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. మనము చేయవలసింది చేయకుండా మనం గమ్మునుండడమే పాపము. దేవుడు తల్లిదండ్రులు లేని వారి పక్షంగా ఉంటాడు. దేవుడు బీదల పక్షంగా, దీనుల పక్షంగా ఉంటాడు. దేవుడు విధవరాలి పక్షంగా ఉంటాడు. అదేంటండి అంటే, వాళ్ళకు హెడ్ ఎవరు లేరు కనుక ఆయనే వారికి హెడ్. మా తమ్ముడు ఏమనేవాడంటే, నాకు అక్క ఉంది, అన్న ఉన్నాడు, చెల్లి ఉంది, తమ్ముడు ఉన్నాడు, మా మామ ఉన్నాడు, మా అత్త ఉంది, మా నాన్న ఉన్నాడు, అమ్మ ఉన్నది, నాకు అందరు ఉన్నారు అని అనేవాడు చిన్నప్పుడు. దేవుడు ఏమన్నాడంటే, అందరూ ఉంటే నేను వద్దులే, ఎవరు లేకపోతే నేను వస్తాను. దేవుని ఉద్దేశాలు చూడండి ఎలా ఉంటాయో. నీ దగ్గర డబ్బు ఉంది, బంగారం ఉంది, నీ బంధుమిత్రులు ఉన్నారు నిన్ను ప్రేమించేవారు, నువ్వు ఆపదలో ఉన్నప్పుడు వాళ్ళందరూ వచ్చేస్తారు గనుక నా అవసరం నీకు లేదు, సో నేను రాను, నా ప్రేమ నీకు అంత అవసరం లేదు, యూ డోంట్ డిజర్వ్, యూ డోంట్ నీడ్ మీ, సో ఐ విల్ నాట్ కమ్. కానీ వీళ్ళందరూ పగిలిపోయే బుడగ లాంటి వారు, అస్థిరులు, విడిచిపెట్టి వెళ్ళిపోయేవారు. ఐఎమ్ ఆల్ ఎలోన్, వీళ్ళందరూ ఉన్న ఒంటరి వాడిని అని నువ్వు అనుకో, నేను వచ్చి నీ ప్రక్కన కూర్చుంటాను. సి గాడ్స్ మెథడాలజీ, ఆయన ఉద్దేశాలు ఆలోచించండి. ఐఆమ్ డూయింగ్ ఓకే అనుకుంటే ఓకే, డూ ఇట్ అంటాడు దేవుడు. కానీ ఐ నీడ్ యూ అని అనుకుంటే హీ విల్ కమ్ అండ్ అసిస్ట్ us, హెల్ప్ us, బీ విత్ us. నువ్వేమనుకున్నావు? ఐ హ్యావ్ అంకుల్, ఆంట్, ఐ హ్యావ్ మదర్, ఫాదర్, ఐ హ్యావ్ బ్రదర్, సిస్టర్, వాట్ నాట్, అందరు ఉన్నారు నాకు. సో నీ మైండ్లో నీవు వీళ్ళందరూ వేస్ట్, దండుగా, నువ్వు ఉంటే నాకు చాలు అనుకుంటే అప్పుడు ఆయన మనకు సహాయం చేయడానికి ముందుకు వస్తాడు. వాళ్ళు వెండి లాంటి వాళ్ళు ఇప్పుడు తుప్పు పట్టిపోయారు. మంచి కల్తీ లేని ద్రాక్షరసము లాంటి వారు ఇప్పుడు నీళ్లతో కలిసి చెడిపోయారు. అధికారులు ఇతరులకు చెప్పాల్సింది, తప్పిపోయిన వారిని సరిచేయవలసింది, ఆ అధికారులే ఇప్పుడు ఏమైపోయారట? 23లో ద్రోహులు, దొంగలు, లంచగొండ్లు అయిపోయారు. ఒక తండ్రి యోగ్యంగా ఉంటే కుమారుడికి మాదిరి. తండ్రే ఇల్లీగల్ రిలేషన్షిప్స్ పెట్టుకున్నప్పుడు తన కుమారుడికి ఏమని చెప్పగలడు? దేవుడు ఇచ్చిన అధికారులు, యాజకులు, ప్రవక్తలు దొంగలైపోయారు. అంటే డబ్బు ఇస్తేనే ప్రార్థన చేస్తాను, నువ్వు 10,000 తెస్తేనే నాతో మాట్లాడడానికి నీకు అవకాశం ఇస్తాను, కనీసం 5,000 ఉన్న వాళ్ళ స్టేజ్ మీదకి రండి, స్పాన్సర్ చేసిన వారికే నేను అపాయింట్మెంట్ ఇస్తాను. దొంగలంటే వీళ్ళే. దేవుడు వారి అధికారులను తప్పుపడుతున్నాడు. దీనులైన వారికి మార్గదర్శకులుగా ఉండవలసిన మీరు ఇప్పుడు దొంగలు, ద్రోహులు, లంచగొండ్లు అయిపోయారు. పైగా ఎవరి దగ్గర వాళ్ళు లంచం తీసుకుంటున్నారు? విధవరాండ్ర దగ్గర.
తండ్రి లేని వారి దగ్గర అయ్యయ్యో, ఓ అధికారులారా, బోధకులారా, నేను దీనుల పక్షంగా ఉంటానని మీకు తెలియదా? మీరు దోచుకునేది విధవరాండ్రనా? మీరు దోచుకునేది బీదలనా? తండ్రి లేని వారి పక్షంగా మీరు వ్యాజ్యం ఆడవలసింది పోయి వాళ్ళ దగ్గర మీరు లంచం అడుగుతున్నారా అని దేవుడు వాపోతున్నాడు. వాళ్ళు చేసే తప్పులన్నీ చెప్తున్నాడు. అయితే ఇప్పుడు చేయవలసిన పని ఏంటంటే 19వ వచనంలో, మీరు సమ్మతించి నా మాట వినిన యెడల భూమి యొక్క మంచి పదార్థములను అనుభవిస్తారు. సమ్మతించి వినాలి. ఇంకొక మాట చూడండి, 27వ వచనంలో, సియోనుకు న్యాయము చేస్తాను, అయితే తిరిగి వచ్చిన దాని నివాసులకు నీతి చేతను విమోచనము కలుగును. తిరిగి రండి అన్నాడు. 28లో, మునుపు విసర్జించారు, అయితే ఇప్పుడు మీరు తిరిగి రండి. తిరిగి వచ్చిన దాని నివాసులకు అని చెప్పాడు. సో దేవుడు కోరేది ఏంటంటే రెబల్ నేచర్ విడిచిపెట్టి నమ్మకత్వం వైపు తిరగండి అని చెప్పాడు. తిరుగుబాటు చేయడం అంటే అర్థం ఏంటంటే, నాకు ఇష్టం వచ్చినట్లు నేను చేస్తాను కానీ నువ్వు చెప్పినట్లు చేయను అనేది. సో దేవుడు చేసే మేళ్ళు చూడండి, 25వ వచనంలో, చెయ్యి వారి మీద పెట్టి క్షారము వేసి మస్టును నిర్మలము చేస్తాను. దేవుడు తన వైపు మళ్ళుకున్న వారిని ఆయన నిర్మలం చేస్తాడు. నిర్మూలం కాదు, నిర్మలులుగా చేస్తాడు. నిర్మలులుగా చేయడం అంటే అర్థం ఏంటంటే వెండికి పట్టిన తుప్పును తీసేస్తాడు. మీకు తెలుసా, రబ్బింగ్ పేపర్ ఉంటుంది, రస్ట్ పట్టిన ఐరన్ని పేపర్తో బాగా ఫైల్ చేసి దాని మీద రెడ్ ఆక్సైడ్ అని తుప్పు పట్టకుండా ఉండే ఒక పెయింట్ ఉంటుంది, అది వేసి దానిపైన మంచి ఆయిల్ పెయింట్ వేస్తే, ఈ ఆయిల్ పెయింట్ వేయడం వల్ల తడి చేరకుండా అది మళ్ళా రస్ట్ పట్టి తినేయకుండా ఆ ఐరన్ ఉంటుంది. దేవుడు ఆ ప్యాచ్ వర్క్ చేస్తానంటున్నాడు. ఒకవేళ రస్ట్ పట్టిన గేటు కానీ వస్తువు కానీ అలాగే విడిచిపెడితే ఆ తుప్పు దాన్ని ఏం చేస్తుంది, తినేస్తుంది, ఇంకా వస్తువు పనికి రాకుండా పోతుంది. ఇప్పుడు సాధారణంగా ఈ ఇనుప ముక్కకు తుప్పు పడుతుంది కానీ వెండికి తుప్పు పట్టదు. కానీ పట్టింది, మస్ట్ వచ్చింది, నల్లగా అయిపోయింది వెండి. మీరు చూసారా నల్లగా అయిపోయిన వెండిని ఎప్పుడైనా చూసారా? అది వాడకపోవడం వల్ల, దానికి సర్వీసింగ్ లేకపోవడం వల్ల, దానికి పాలిష్ లేకపోవడం వల్ల నల్లగా అయిపోయింది వెండి. అయితే దాన్ని కంసాలైన దగ్గర తీసుకెళ్ళినప్పుడు దాన్ని నిర్మలం చేస్తాడు, తెల్లగా చేస్తాడు. దేవుడు ఆ మెటల్ని మనకు ఉదాహరణగా ఇచ్చాడు. కమ్ టు మీ, నా దగ్గరకు వస్తే మీ తుప్పంతా వదలగొడతాను, క్షారము వేస్తాను. క్షారం అంటే పేపర్ కొట్టడమేమో, అంటే ఒక రకమైన కెమికల్ వేసి ఆ తుప్పంతటిని ఏం చేస్తాను, వదలగొట్టేస్తాను. మస్టును నిర్మలం చేస్తాను. వాట్ ఎ గ్రేట్ లెసన్ ఇట్ ఈస్. ఒక వస్తువు తుప్పు పట్టినట్టు మన జీవితం కూడా ఒక ప్రక్క నుండి రస్ట్ పడేసింది. దాన్ని దేవుని చేతికి ఇవ్వకపోతే మొత్తానికి తినివేస్తుంది. సో ఆయన అన్నాడు, తిరిగి రండి. మీ శరీరాలు మాత్రమే కాదు, మీ హృదయాల్ని నా వైపు త్రిప్పండి. అప్పుడు నేను మీకు పట్టిన మస్టును నిర్మలం చేస్తాను. మీకు నిర్మలులుగా అవ్వడం ఇష్టమా, లేక మస్టుతోనే ఉండిపోతారా? ఆ రస్ట్ని నువ్వు తీసే అని నువ్వు ప్రభు దగ్గరికి వస్తే ఆ తుప్పంతా వదలగొట్టి తెల్లగా మెరిసే వెండిలా దేవుడు చేస్తాడు. ఆయన చేతిలో వాడబడే పాత్రగా చేస్తాడు. రస్ట్ పట్టింది నీకు గుచ్చుకుంది అనుకో, నీ కాల్ తీసేయాలి. అలాగే నీ జీవితం రస్ట్తో ఉంటే, తుప్పుతో ఉంటే అది నీకు ఉపయోగం కాదు, నీ ఇంటి వారికి ఉపయోగం కాదు. దానివల్ల పనిష్మెంట్ ఉంటుంది. ఏంటి పనిష్మెంటు? 24లో కావున శిక్ష, ఆయన పగ తీర్చుకుంటాడు. 28లో
నాశనము, వారు లయమైపోతారు. 29లో సిగ్గు, 30లో వారి ఆకు వాడిపోతుంది, నీరు లేని తోట వలె అయిపోతారు. ఇక లాస్ట్కి 31లో నారపీచు వలె కాలిపోతారు. ఆర్పు వాడెవడును ఉండడు, వారు పని బొత్తిగా. మీకు కాల్చబడుట ఇష్టమా, లేక పోగు చేసి కొట్టులో దాచబడే గోధుమ గింజల్లా ఉంటారా? దేవుడు ఎవరిని బలవంత పెట్టడు. మీరు నిద్రపోయినా ఇష్టమే, మధ్యలో వెళ్ళిపోయినా ఇష్టమే, వినినా ఇష్టమే, విని ఆ ప్రకారం చేయకపోయినా ఇష్టమే. గాడ్ హెస్ గివెన్ us ఫ్రీ విల్. స్వేచ్ఛను, స్వతంత్రాన్ని ఇచ్చాడు. నీకు తెలుసు నీ లైఫ్ ఎంత రస్టెడ్, తుప్పు పట్టిన వస్తువు ఎలా ఉపయోగకరంగా లేకుండా వేస్ట్గా ఉండి ఇతరులకు హాని చేస్తుందో, అలా ఎన్నో నీళ్లతో కలిసిపోయిన ఐరన్ ఎలా తుప్పు పడుతుందో మన జీవితం అలా అయిపోయింది. నేను బాగానే ఉన్నాను ఎవరు అనకండి. దట్ వుడ్ బి ఎ బిగ్ లై. యు నో యువర్ ఫెయిల్యూర్స్. లోకము నీలో ఎంత కలిసిపోయిందో నీకు తెలుసు. ఏం చేయొద్దు, నమ్మకంగా ఉండడానికి ఆశపడి ఆయన సన్నిధికి వచ్చి నన్ను కడుగు అని అడిగితే చాలు, దేవుడు ఆ రస్ట్ అంతా తీసివేస్తాడు. కలిసిన తగరం 25లో నీళ్లు అంతా తీసివేస్తాడు. 26లో ఆయన చేసే మేలు ఏంటంటే, మునుపు ఉన్నట్టు మళ్ళా న్యాయాధిపతులను, ఆలోచనకర్తలను నియమిస్తాడు. దేవుడు చేసే గొప్ప మేలు ఏంటంటే, తుప్పు పట్టి మొత్తము తినివేయకుండా ఒక మేస్త్రి వచ్చి పేపర్ ఫైల్ చేసి ఇప్పటి వరకు తినివేసిన దాన్ని శుభ్రం చేసి రెడ్ ఆక్సైడ్ వేసి పెయింట్ వేసి తుప్పు రాకుండా, తడవకుండా మంచి స్థానములో ఉంచి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా చేయదలిచాడు. దానికి మేస్త్రి కావాలి కదా. తుప్పు పట్టి ఉన్నది వెండి లాంటి మన జీవితం. దేవుడు దాన్ని శుభ్రపరుస్తానంటున్నాడు. మీ ఇష్టం. మీ జీవితాన్ని దేవుని చేతిలో పెట్టి హిస్సోపుతో నన్ను కడుగు అని దావీదు ప్రార్థించినట్లు మీరు అడిగితే దేవుడు మనల్ని శుభ్రం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు న్యాయాధిపతులను, ఆలోచనకర్తలను ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏమవుతారు? నీతిగల పట్టణముగా, నమ్మకమైన నగరముగా మళ్ళా క్రొత్త పేరు. బిగినింగ్లో నీతి, న్యాయము, నమ్మకత్వము ఉన్న ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడు వేశ్య అయిపోయారు. మంచి ద్రాక్షరసము నీళ్లతో కలిసిపోయింది, పాడైపోయింది, చెడిపోయింది. ఇప్పుడు మళ్ళా దాన్ని బాగు చేస్తాను రమ్మంటున్నాడు. మనం వచ్చిన పక్షంలో దేవుడు చేసే గొప్ప మేలు ఏంటంటే, మనలను మొదట ఉండినట్టుగా, సరే, మొదటి ప్రేమ, మొదటి కన్యాత్వము, మొదటి ఆ నీతి, మొదటి నిస్వార్థమైన ప్రేమ, లోకము చెడుగు అంటుకొనని ఆ పవిత్రత మళ్ళా ఇస్తానంటున్నాడు. యు హ్యావ్ ఏ గుడ్ బిగినింగ్, న్యూ బిగినింగ్, వై డోంట్ యూ? కొత్త ప్రారంభాన్ని ఎందుకు చేయకూడదు? అప్పుడు మళ్ళా పేరు పెడతాడు. ఏమని? ఆ పేర్లు కావలసిన వాళ్ళు చదవండి. నీతిగల పట్టణము. వావ్, ఇవి పేర్లు. కడగబడిన వారికే నీతిగల వారు, నమ్మకస్తులు అని పేరు వస్తుంది, కానీ తుప్పుతో ఉన్న వారికి కాదు, నీళ్లతో కలిసిపోయిన వారికి కాదు. ఒకవేళ నీతి గలది అని ఆడవాళ్ళ మెడలో ఒక పెద్ద బోర్డు, నీతిమంతుడు అని మగవాళ్ళ మెడలో ఒక పెద్ద బోర్డు పెట్టుకొని మీ స్ట్రీట్లో, మీ ఇళ్ళ మధ్యలో, మీ బంధుమిత్రుల మధ్యలో, మీ ఇరుగు పొరుగు వారి మధ్యలో బోర్డు వేసుకుని తిరుగుతున్నారు అనుకోండి, ఇలా నీతిమంతుడు నీతిమంతుడు అని. ముందు మీ ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? మా అమ్మ అసలు అబద్ధం ఆడదా అని చెప్పగలరా? అయితే మా అమ్మ నిండా నోటి నిండా అబద్ధాలే అని చెప్తారా? చూడండి, దేవుని సన్నిధికి వచ్చేది తుప్పంతా వదిలించుకోవడానికే. దేవుడిచ్చిన భక్తులు ఆలోచనకర్తల్లా చేసి మనకున్న మస్టు అంతటిని, కల్మషం అంతటిని వాక్యంతో కడిగేస్తారు. ఫేస్బుక్లో ఒక వీడియో చూశాను. ఒక అతను ఎన్నో సంవత్సరాల నుంచి స్నానం చేయట్లేదు, తలంతా మాసిపోయి పురుగులు పట్టేస్తుంది. పాపం వాళ్ళు ఎవరో చూసి
అరే అనుకొని అతనికి గుండు చేయడానికి శుభ్రం చేస్తుంటే ఈ భాగం అని తీసినప్పుడు పురుగులన్నీ బయటకు వస్తున్నాయి. తినేస్తున్న ఒక పక్కన అతనికి తెలియట్లేదు, పంపించాడు. శరీరం అంతా గాయాలు అయిపోయినాయి. గుండు చేసేసి తనకి బెటాడిన్ ఆయింట్మెంట్ రాసేసి చక్కగా బ్లీచ్ చేసేసి మొత్తం మీద అతను బాగు చేయడానికి మళ్ళీ కొత్త బట్టలు వేసి కట్లు కట్టి ఏవేవో చేశారు. నేను ఆ వీడియో చూసినప్పటి నుంచి నాకు చాలా అన్ఈజీగా అనిపిస్తుంది. తలలో ఇంత తెల్లని పురుగులు ఇలా వచ్చేస్తున్నాయి బయటికి తలలో నుండి. కిరోసిన్ పోసినట్టున్నారు. ఆ కిరోసిన్కి బయటికి కనీసం అప్పుడైనా చేశారు ఎవరో జాలిపడి. ఆ పురుగులు తింటాయేమో కానీ శరీరాన్ని, అంతకంటే ఘోరమైన పురుగులు మన హృదయానికి పట్టేసినాయి. అది ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? యు డోంట్ నో అబౌట్ యువర్ సెల్ఫ్. మీ దీనస్థితి మీకు తెలియకపోవచ్చు. స్కాన్ చేస్తే గానీ లోపల ఉన్న ట్యూమర్ ఎలా బయటపడదో, దేవుని సన్నిధి అనే వెలుగులోకి వస్తేనే కానీ మన సహజ నిజ స్వరూపం మనకు తెలియదు. సో వీఆర్ బ్లెస్సెడ్. దేవుని వెలుగులోనికి రావడం మంచిది. దేవుడు తన వాక్యం ద్వారా మన పతనాలు, మన పాపాలు మనకు చూపి పూర్తిగా రస్ట్ పట్టి తినివేయకుండా మధ్యలోనైనా దాన్ని రిపేర్ చేసి మళ్ళా క్రొత్త పేరు ఇస్తాడు. మీకు కావాలా ఈ పేరు? నీతిగల పట్టణము. దిస్ ఈజ్ ఎ ఫ్యాక్టరీ, దిస్ ఈజ్ ఎ సిటీ. ఎన్ని నరాలు ఉన్నాయి, ఎన్ని కణాలు ఉన్నాయి, ఎన్ని ఆర్గాన్స్ ఉన్నాయి, ఇదంతా కలిపి ఒక పట్టణం. ఇశ్రాయేల్ ప్రజలందరూ కలిపి ఒక పట్టణం. క్రీస్తు శరీరం అనే ఈ శరీరము, అవయవాలన్నీ మనందరము. దేవుడు పేరు పెడతాడట, నీతిగల పట్టణము, నమ్మకమైన. మీరు రాసుకోండి మీ బైబిల్లో, దేవా ఆ పేరు నాకు ఇవ్వండి, నీతి ఇవ్వండి నా హృదయానికి, నమ్మకత్వం ఇవ్వండి నా జీవితానికి. అబద్ధంగా మోసంగా ఉండను. ఐ ప్రామిస్ యూ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ ఐ విల్ లీడ్ ఏ లైఫ్ ఆఫ్ ఇంటిగ్రిటీ. నీతి, నమ్మకత్వం, ఈ రెండే మనల్ని పరలోక రాజ్యం చేరుస్తాయి. ఇంకేం కాదు. దేవునికి నీవేం పాట పాడక్కర్లేదు, బోధ చేయక్కర్లేదు, కానుకలు ఇవ్వక్కర్లేదు. అవి కాదు నేను పరలోకం తీసుకెళ్ళేవి. నీతి మీకు కావాలా? అవి ఆ పేరు మీకు కావాలా? చేయవలసిన పని తిరిగి రండి, సమ్మతించి ఆయన మాట. 27వ వచనంలో న్యాయము చేత నీతి చేత విమోచన కలిగిస్తాడట. రిడెంప్షన్. దేవుడు చేసేవన్నీ ఇవే. రోగాలు పోగొట్టడం కాదు ఆయన పని, లేకపోతే శరీర సంబంధమైన అభివృద్ధి కాదు ఆయన చేసేది. అపవిత్ర జీవితాన్ని కడిగి నీతిమంతులుగా తీర్చిదిద్ది ఆయన రాజ్యానికి వారసులుగా చేస్తాడు. మీకు రోగాలు పోవడం కావాలా? మేడల మిద్దెలు కట్టడం కావాలా? ఉద్యోగంలో ప్రమోషన్లు కావాలా? మీ బిడ్డలంతా అభివృద్ధి అయిపోవడం కావాలా? లేక పరలోకానికి అర్హత ఇచ్చే నీతి న్యాయాలు కావాలా? మీరు దేవుణ్ణి అడగండి, దేవుడిస్తాడు. నిజ దేవుడెరుగాక అంధుడనై ఉండగా
కృపాదాస్యము శాపములో నైయుండగా ప్రాణమిచ్చి విడిపించితివి అందుకే నీకు స్తోత్రములు అందుకే నీకు స్తోత్రములు నేను ఘోర పాపినైయుండగా ప్రభు నన్ను రక్షించెను నిజ దేవుడెరుగాక అంధుడనైయుండగా ప్రభు నన్ను వెలిగించెను దుఃఖము రోగములెన్నో వచ్చినా ప్రేమతో ఆదరించితివి ప్రేమ దుఃఖము రోగములెన్నో వచ్చినా ప్రేమతో ఆదరించితివి అందుకే నీకు స్తోత్రములు అందుకే నీకు స్తోత్రములు నేను ఘోర పాపినైయుండగా ప్రభు నన్ను రక్షించెను నిజ దేవుడెరుగాక అంధుడనైయుండగా ప్రభు నన్ను వెలిగించెను నేను ఘోర పాపినైయుండగా ప్రభు నన్ను రక్షించెను నిజ దేవుడెరుగాక అంధుడనైయుండగా ప్రభు నన్ను వెలిగించెను ప్రభు నన్ను వెలిగించెను ప్రభు నన్ను వెలిగించెను. మా చిరునామా బాబులోక్ గండి, చైర్మన్, బేతేల్ అసెంబ్లీ, నల్లజర్ల. పిన్ కోడ్ 534112, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్స్ 08818277333. మా సెల్ నెంబర్ 9440111250. మరొక సెల్ నెంబర్ 9000000803. మా ఈమెయిల్ ఐడి satyasakshitv@gmail.com. మా వెబ్సైట్ www.bethelassembly.net.